కాదు, డబ్బు లేదని భయం కాదు, ఏదో అయిందని భయం కాదు. దేవుని పిల్లరా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడే కదా నాకు గాలి పంపిస్తున్నాడు, ఆ గాలి పీల్చుకొని నేను జీవిస్తున్నాను. ఈ భూమి మీదకి వర్షాన్ని పంపించి ధాన్యమును పండిస్తేనే కదా నేను భోంచేస్తున్నాను. కనుక సమస్తము దేవునివే. కనుక ఆ దేవుని పట్ల నేను భయము కలిగి గడపాలి, భయముతో గడపాలి నా జీవితం అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను చెప్పాలి, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని అన్నాడు. క్రింద అన్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా, అనగా 2024వ సంవత్సరము జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. స్తోత్రం పలిగడిగా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనమని అన్నాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా కాదు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని నాకు ముందుగా తెలియజేయమన్నాడు. కనుక దేవుని పిల్లలు, ఈ వాక్యాలను మనం గమనించినట్లయితే ఈ లోకములో పరదేశులుగా యాత్రికులుగా ఉన్నంత కాలము మీరు భయముతో గడపండి అని అన్నాడు. హబక్కూకు అంటాడు, ఏమన్నా చెప్పండి, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని వాక్యం కుటుంబ ప్రార్థన అయినా, మీటింగ్ అయినా, లేక సంఘ ఆరాధనలో అయినా, ఎప్పుడైతే నీ చెవికి దేవుని మాట వినబడుతుందో, ఎప్పుడైతే బైబిల్ ముందు పెట్టుకొని నువ్వు చదువుతున్నావో, దేవుని మాట ఎప్పుడైతే నీ చెవిని పడిందో వెంటనే నీకు భయం రావాలి. కనుక ఈ లోకములో నీ బ్రతుకు దినములన్నీ దేవుని భయము, దేవుని భయము. రామపత్రికలు అంటాడు, వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు అని అన్నాడు. ఈ లోకంలో అనేక మందికి దేవుని భయం లేదు. దేవుని పిల్లలారా, నీవు నేను మనందరము దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయముతో మనం గడపాలి. యాత్రికులముగా ఉన్న ఈ లోకములో పరదేశులుగా ఉన్నంత కాలం మనము దేవుని భయంతో గడపాలని రెండవ మాటను మనం చూస్తాం. అప్పుడే మన యాత్ర, మన ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ఇక మూడవ మాట మనం చెప్పుకొని ఇక దేవుని వాక్యాన్ని మనం ముగింపులోకి వస్తాం. టైము 10:58 అయింది. కరెక్ట్గా మనకు 12 దాకా టైం ఉంది కదా. కాబట్టి